హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా, భారత్, చైనా ఆర్ఐసి ఫార్మేట్లోని కార్యకలాపాల పునరుద్ధరణకు రష్యా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం అన్నారు. చైనా వ్యతిరేక కుట్రలోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో బహిరంగంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మాజీ రష్యన్ ప్రధాని యెవ్జెనీ ప్రియాకోవ్ చాలా ఏళ్ల క్రితమే రష్యా, భారత్, చైనా అనే త్రయం ఫార్మేట్కి చొరవ చూపారని, దీని పునఃప్రారంభంపై మాకు ఆసక్తి ఉందని ఆయన వెల్లడించారు. దీనిపై మంత్రుల స్థాయిలో అప్పటి నుంచి 20 సార్ల కంటే ఎక్కువగా సమావేశాలు నిర్వహించామని, విదేశాంగ విధాన ముఖ్యుల స్థాయిలో మాత్రమే కాకుండా 3 దేశాల ఇతర ఆర్థిక సంస్థల అధిపతులతో కూడా సమావేశం జరిగినట్లు లావ్రోవ్ అన్నారు. పెరమ్ నగరంలోని యురేషియా భద్రతా సహకారం కోసం ఒకే సమానమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై జరిగిన అంతర్జాతీయ సామాజిక రాజకీయ సమావేశంలో లావ్రోవ్ ప్రసంగించారు. భారత్, చైనా మధ్య సరిహద్దు అవగాహన కుదిరిందని నేను ఈరోజు అర్థం చేసుకున్నాను. ఈ ఆర్ఐసి త్రయం యొక్క పునరుద్ధరణకు సమయం ఆసన్నమైందని నాకు అనిపిస్తోందని ఆయన చెప్పారు. చైనా వ్యతిరేక కుట్రల్లోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో స్పష్టంగా ప్రయత్నిస్తోందని లావ్రోవ్ ఆరోపించారు. మా భారతీయ మిత్రులు వారి రహస్య సంభాషణల ఆధారంగా తాను ఈ విషయం చెబుతున్నట్లు వెల్లడించారు. జూన్ 2020లో గాల్వాన్ సంక్షోభం తర్వాత ఆర్ఐసి త్రయం నిలిచిపోయింది. అయితే 2024 అక్టోబర్లో రష్యా కజాన్లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోదీ, చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరాన్ని ఇరు దేశాల నేతలు వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ముందు సరిహద్దు వద్ద ఒక అవగాహన కుదిరింది. ఇరు దేశాల సైన్యాలు ఉద్రిక్త ప్రాంతాల నుంచి వెనక్కు వెళ్లాయి. ఇరాన్తో అణు ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను మధ్యప్రాచ్యాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అదో ప్రమాదకరమైన ప్రాంతమని పేర్కొన్నారు. తమ సైనిక సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం. ఆ ప్రాంతాన్ని వీడాలని యుఎస్ ఆర్మీకి నోటీసులు జారీ చేశాం. ఏం జరుగుతుందో చూడాలి అని ఆయన తెలిపారు. ఈ ఉద్రిక్తతలు తగ్గాలంటే ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని వార్నింగ్ ఇచ్చారు. అణు చర్చలు విఫలమైతే ఇరాన్పై దాడులు చేస్తామని ట్రంప్ పదే పదే హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలోనే తమపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదే వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే యుఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అందులో తమ సిబ్బందిని ఎక్కడికి తరలించడం లేదని వెల్లడించింది. అయితే కువైట్ అధికారులు మాత్రం దీనికి భిన్నంగా ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అత్యవసరంగా అమెరికా సిబ్బంది ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని కోరింది. మరోవైపు ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ రెడీ అవుతున్నట్లు పలు మీడియాల్లో న్యూస్ ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో తమ బలగాలను వెనక్కు రప్పించాలని అమెరికా నిర్ణయించుకోవడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్